మనం చేసిన వంట అది ఎలా ఉన్నా సరే చాలా ఇష్టంగా తింటారు చూడు. అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువగానే పెట్టాలి అనిపిస్తుంది కదా! అలాంటి టైపే మా పాప. సో, నేను ఏ వంట చేసినా సరే తనకి "మమ్మీ నువ్వు నా కోసం చేశావా మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ" అంటుంది చూడండి. అప్పుడు అనిపిస్తుంది ఏది చేసినా మా పాప కోసమే అని. కానీ తను చాలా ఇష్టంగా తింటుంది. అది ఎలా ఉన్నా సరే. అంటే తను అంత ఎక్సైట్ అయిపోతుంది. కొంతమంది ఉంటారు ఏ వంట చేయండి, ఎంత ఇష్టంగా చేయండి, వాళ్ళ కోసమే చేయండి. వాళ్ళు ఎలా ఉందో కూడా చెప్పరు. అండ్ ఇంకోటేంటంటే, అది టేస్టీగా ఉందా, లేదా, ఎంత బాగున్నా సరే ఏదో ఒక వంక పెడతారు. అలాంటి వాళ్ళని అస్సలు జన్మలో మార్చలేము. అండ్ అలాంటి వాళ్ళ దగ్గర మనం కాంప్లిమెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం చూడండి, అది మన మూర్ఖత్వమే అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఇష్టంగా తిని అండ్ కాంప్లిమెంట్ ఇస్తారు చూడండి. అలాంటి వాళ్ళు మన లైఫ్‌లో ఉండటం కూడా అదొక లక్ అనే చెప్పొచ్చు. కొంతమంది మనం ఎంత ఇష్టంగా చేసినా, ఏం చేసినా సరే అస్సలు ఇష్టంగా తినరు. అండ్ ఇష్టంగానే అనిపించదు వాళ్ళకి. ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్. అలాంటి వాళ్ళని మనం ఎంత మార్చాలి అనుకున్నా మారరు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర మనం అటెన్షన్ ఎక్స్‌పెక్ట్ చేసి ఫీల్ అవ్వడం కంటే, ఇలా చిన్ని చిన్ని వాళ్ళ దగ్గర ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడమే బెటర్. అది ఎలా ఉన్నా సరే మా పాప అయితే "నా కోసం చేసావా మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ" అంటుంది చూడండి. అప్పుడు అనిపిస్తుంది ఈ చిన్న పిల్లల్ని చూసైనా వాళ్ళైనా రియలైజ్ అవ్వచ్చు కదా అని. సో, హ్యాపీగా ఉంటే సరిపోతుంది. వాళ్ళేదో మనకి బాగుందా లేదా అని చెప్పాలని ఎక్స్‌పెక్ట్ చేసి మనం ఫీల్ అవ్వడం ఎందుకు? బీ హ్యాపీ.